ఎలక్ట్రిక్ బల్బుని కనిపెట్టిందెవరు? థామస్ ఆల్వా ఎడిసన్. రేడియో తరంగాలను ఆవిష్కరించిందెవరు? మార్కోని. ఎక్స్రేలను కనుగొన్నదెవరు? రాంట్జెన్. ఇలాంటివి చాలా సులభమైన ప్రశ్నలు కదా. ఏ హైస్కూల్ కుర్రాడినడిగినా చెప్పేయగలడు. ఎడిసన్, మార్కోని ఇలాంటి శాస్త్రవేత్తలు తెలిసినంతగా ప్రాచుర్యంలో లేని ఒక శాస్త్రవేత్త నికోలా టెస్లా. గత కొన్నేళ్లుగా ఎలాన్ మస్క్ టెస్లా కార్లు మార్కెట్లోకి వచ్చాక టెస్లా అన్న పేరు కాస్త ప్రాచుర్యంలోకి వచ్చింది. కొన్నాళ్ల ముందు వరకు ఈ టెస్లా పేరు కూడా ఎక్కువగా వినిపించేది కాదు, శాస్త్రవేత్తల లోకంలో తప్ప. మొదట్లో చెప్పినట్లుగా ఎలక్ట్రిక్ బల్బు, రేడియో, ఎక్స్రే ఇంకా అనేక ఇలాంటి ఆవిష్కరణల వెనుక నికోలా టెస్లా మేధస్సు, పరిశోధనలు కూడా ఉన్నాయండి. ఇవే కాదు, మానవ జీవన శైలిని ప్రభావితం చేస్తున్న అనేక ఆవిష్కరణలకు మూలం నికోలా టెస్లా పరిశోధనా ఫలితాలు. అవి కూడా 100 సంవత్సరాల క్రిందట ఆయన చేసినవి. కొన్ని ఉదాహరణలు చెప్తాను. నికోలా టెస్లా గురించి ఒక్క వాక్యంలో చెప్పండి అంటే, భూగోళాన్ని కాంతివంతం చేసిన శాస్త్రవేత్త నికోలా టెస్లా. ఇప్పుడు మనం స్విచ్ వేసి వెలిగించేటటువంటి కరెంటు కాంతులు, వాటి వెనుకనున్న శక్తి నికోలా టెస్లా. ఎలక్ట్రిసిటీలో డీసీ అని, ఏసీ అని 2 రకాల కరెంటులుంటాయని అందరికీ తెలుసనుకుంటాను. చాలా సరళంగా చెప్పాలంటే, బ్యాటరీల ద్వారా వచ్చేది డీసీ, డైరెక్ట్ కరెంట్ అయితే, మనం ఇళ్లల్లో వాడుకునేది పవర్ జనరేషన్ స్టేషన్స్ నుంచి మన ఇళ్లల్లోకి సరఫరా అయ్యేది ఏసీ, ఆల్టర్నేటింగ్ కరెంట్. డీసీని ఎక్కువ దూరం ప్రయాణింపచేయడం కష్టం. అదే ఏసీ అయితే 100 మైళ్ల దూరం ప్రసారం చెయ్యొచ్చు. అందుకే విద్యుచ్ఛక్తి ఉత్పాదన ఎక్కడో 100 మైళ్ల దూరంలో జరిగినాగాని ఆ ఏసీ తరహా విద్యుచ్ఛక్తి మన ఇళ్లల్లోకి సురక్షితంగా వస్తోంది, మన జీవితాన్ని సుఖవంతం చేస్తోంది. 19వ శతాబ్దం చివర్లో థామస్ ఆల్వా ఎడిసన్ ఆవిష్కరించిన ఎలక్ట్రిక్ బల్బులు, కరెంటు అవన్నీ డీసీ తరహాకి చెందినవి. అలాంటి కరెంటుతోనే 1880లో ఆయన అంటే ఎడిసన్ న్యూయార్క్ నగరమంతా వెలుగులు నింపాడు. దాని ఉత్పత్తి, సరఫరాలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, పరిమితుల్ని అధిగమించలేకపోయాడు. అలాంటి రోజుల్లో యూరోప్లోని ఒక చిన్న ప్రాంతం నుంచి వచ్చిన కుర్రాడు నికోలా టెస్లా. ఎడిసన్తో ఢీకొని డీసీ కంటే ఎక్కువ ప్రభావం కలిగిన, డీసీ కంటే తేలిగ్గా సరఫరా చెయ్యగలిగిన ఏసీని ఉత్పత్తి చేసి, సరఫరా చేసి ప్రపంచానికి ఎనలేని మేలు చేశాడు. అంటే ఏసీని కనిపెట్టింది టెస్లా అని కాదండి. ఏసీ అనే కాన్సెప్ట్ అంతకు ముందు నుంచి ఉంది. కానీ ఏసీని ఉత్పత్తి చేసే జనరేటర్సు, ఏసీని సరఫరా చేసే పరికరాలు, వీటన్నింటికీ మాత్రం టెస్లానే ప్రధాన కారణం. ఇప్పుడు చెప్పండి, మరి ఎడిసన్ గురించి మాట్లాడుకున్న ప్రతిసారి నికోలా టెస్లా గురించి కూడా చెప్పుకోవాలి కదా. ఆయన గురించి కూడా మన పాఠ్యపుస్తకాల్లో చదువుకోవాలి కదా. అలాగే ఈ రోజుల్లో మనం వివిధ పరికరాల్ని నియంత్రించడానికి వాడే రిమోట్ కంట్రోల్స్, ఆ సాంకేతికతను కనిపెట్టింది కూడా నికోలా టెస్లానే. ఒక విధంగా చెప్పాలంటే డ్రోన్స్ సాంకేతిక వెనకాల కూడా టెస్లా ప్రతిపాదించిన సిద్ధాంతాలున్నాయండి. వైర్లెస్ ప్రసారాల వెనక కూడా టెస్లా చేసిన పరిశోధనల ప్రభావం ఉంది. అందుకే మార్కోని గురించి ప్రస్తావించుకున్నప్పుడల్లా నికోలా టెస్లా గురించి కూడా మాట్లాడుకోవాలి. లేజర్ టెక్నాలజీ, ఫ్లోరసెంట్ లైట్సు, టెస్లా కాయిల్, టెస్లా టర్బైన్, ఇలాగా చాలా. ఆయన జీవించి ఉండగానే ఆయన మీదుగా ప్రపంచవ్యాప్తంగా 700 పేటెంట్లు ఉన్నట్లు ఒక అంచనా. కొంతమంది 300 అంటారు, కొంతమంది 150 అంటారు. ప్రస్తుతం సెర్బియా దేశంలోని బెల్గ్రేడ్లో ఉన్న టెస్లా మ్యూజియంలో ఈ నికోలా టెస్లాకి సంబంధించిన పేటెంట్ డాక్యుమెంట్లు, ఇతర శాస్త్రవేత్తలతో జరిపిన సంప్రదింపులు, సైంటిఫిక్ పేపర్లు, సాంకేతిక డ్రాయింగ్సు, లీగల్ పేపర్లు వగైరా అన్నీ కలిపి దాదాపుగా 1,60,000 పేజీలున్నాయి.
టెస్లా పరిశోధనలకు సంబంధించిన ఫోటోలే దాదాపుగా 1000 వరకు ఉన్నాయి ఆ మ్యూజియంలో. టెస్లా మేధస్సు, ఆయన ఆలోచన విధానం, శాస్త్ర విషయాల విశ్లేషణా విధానం అత్యద్భుతం, అమోఘం, అనితర సాధ్యం, అనూహ్యం, చాలాసార్లు అంతుబట్టని రహస్యం కూడా. 1890లలోనే నికోలా టెస్లా చెప్పాడు, అప్పటికీ ఉపయోగంలో ఉన్న టెలిఫోన్ల కంటే ఎన్నో రెట్లు తెలివైన టెలిఫోన్లు రావాలి. టెలిఫోన్ అంటే ఇలాగా ఒక గదిలో టేబుల్ మీద పెట్టి వైర్ల ద్వారా సంకేతాలు పంపించడం ఇట్లా కాదు, జేబులో పెట్టుకునే పరికరం అందుబాటులోకి రావాలి. దానిలోనే టెలిఫోన్ సందేశాలు, వార్తలు, టెలిగ్రాములు అన్నీ ఉండాలి. దానికి పవర్ కూడా దానిలో నుంచే రావాలి. ఇలా వైర్ల అవసరం ఉండకూడదు అని. అంటే ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్స్ గురించి 100 సంవత్సరాల క్రిందటే కేవలం ఊహలాగా కాకుండా సైంటిఫిక్గా ప్రతిపాదించాడు నికోలా టెస్లా. ఇప్పుడు సెల్ ఫోన్ల లాంటి కొన్ని పరికరాలకు వైర్లెస్ ఛార్జర్లు లభ్యమవుతున్నాయి కదా, మీకందరికీ తెలిసే ఉంటుంది. ఇలాంటి వైర్లెస్ కరెంటు గురించి 1901లోనే ప్రయోగాలు ప్రారంభించిన విలక్షణ శాస్త్రవేత్త నికోలా టెస్లా. ఆ రోజుల్లో ఆయన ఆలోచన ఏంటంటే, కరెంటు సరఫరా చేయడానికి వైర్ల అవసరం ఉండకూడదు. రేడియో టవర్లు ఎలాగైతే రేడియో తరంగాల్ని వైర్లు లేకుండా ప్రసారం చేస్తున్నాయో, కరెంటుని కూడా అలా వైర్లెస్గా ప్రసారం చెయ్యగలగాలి. అలా చేస్తే అక్కడక్కడ పెద్ద పెద్ద టవర్లు నిర్మించడం ద్వారా భూగోళంలోని ఏ మూలకైనా అతి తేలిగ్గా కరెంటు అందించగలం, కరెంటుతో నడిచే పరికరాల్ని అతి తేలికగా పనిచేయించగలం అని. ఆ దిశగా ప్రయోగాలు చేశాడు. అవి మధ్యలో ఆగిపోకుండా ఉంటే, సఫలమై ఉంటే, వాహనాలకు, దాదాపు విమానాలకు కూడా ఇంధనం అవసరం ఉండేది కాదు. ఇంకా ఆయన ప్రతిపాదించి పూర్తి చెయ్యలేకపోయిన వాటిల్లో ఇంకొక పరిశోధన డెత్ రే, మృత్యుకిరణ పుంజం. అంటే ఇప్పుడు మనం చూస్తున్న లేజర్ బీమ్స్ లాంటివే అత్యంత శక్తివంతమైన బీమ్స్ తోటి 100 మైళ్ల దూరంలో ఉన్న శత్రుదేశాల విమానాల్ని నాశనం చెయ్యగలగాలి. అంటే ఇలాంటి డెత్ రేస్ వల్ల యుద్ధాల్లో ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. అంటే సైనికులు యుద్ధంలో పాల్గొనకుండా ఈ డెత్ రేస్ ద్వారానే మరొక దేశంతో యుద్ధం చెయ్యొచ్చు. ఈ దిశలో ఆయన ప్రయోగాలు ఎక్కువగా ముందుకెళ్లలేదనుకోండి. నికోలా టెస్లా ప్రతిపాదించి పూర్తి చెయ్యలేకపోయిన అనేక సైంటిఫిక్ కాన్సెప్ట్స్ ఇంకా టెస్లా పేపర్స్లో ఉన్నాయి. ఇంత విలక్షణమైన, విస్తృతమైన పరిశోధనల పితామహుడు నికోలా టెస్లా. అసలు ఎవరైనా, ఎక్కడ్నుంచి ఎలా ప్రయాణించాడు, ఎలా జీవించాడు, ఇన్ని ప్రయోగాలు ఎలా చేశాడు, ఆయన కుటుంబ సభ్యులెవరు, ఇన్ని పేటెంట్లు, ఇన్ని ప్రయోగాలు చేసుంటే అత్యధిక ధనవంతుడై ఉండాలి కదా, అయ్యాడా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఆయన జీవన రేఖల్లో లభిస్తాయండి. అది ఈనాటి టాక్షో అంశం. ఈ ప్రశ్నలకు ముందుగా సంక్షిప్తంగా సమాధానాలు చెప్తాను, ఆ తర్వాత పూర్తి వివరాల్లోకి వెళదాం. 1856లో యూరోప్లోని క్రొయేషియా, అప్పట్లో అయితే అది ఆస్ట్రియా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది, అక్కడ జన్మించాడు. తర్వాత తన 28 సంవత్సరాల వయసులో 1884లో అమెరికా చేరుకున్నాడు. మరో 3 ఏళ్లలో 1891లో అమెరికా పౌరసత్వం తీసుకుని 1943లో 86 సంవత్సరాల వయసులో చనిపోయేదాకా అమెరికాలోనే నివసించాడు. అమెరికాలో అడుగుపెట్టినప్పుడు ఆయన జేబులో ఉన్నవి కేవలం 4 సెంట్లు. న్యూయార్కులో ఒక చవకరకం హోటల్లో చనిపోయినప్పుడు ఆయన వద్ద ఆ 4 సెంట్లు కూడా ఉన్నాయో లేదో తెలీదు. ఈ మధ్యలో ఆయన జీవించిన సంవత్సరాల్లో అదుగో ముందు చెప్పుకున్నామే, అన్ని ప్రయోగాలు చేశాడు, విజయాలు సాధించాడు, ధనం ఆర్జించాడు, కొత్త ప్రయోగాల మీద పెట్టుబడులు పెట్టాడు, నష్టాల పాలయ్యాడు, పేటెంట్ల తగాదాల్లో కోర్టు కేసుల కోసం ఖర్చు పెట్టాడు, అనేక సాంకేతిక సిద్ధాంతాల్ని ప్రపంచానికిచ్చి చివరికి ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. అమెరికాలో అతనికి సొంత ఇల్లంటూ లేదు. 58 సంవత్సరాలు
హోటళ్లలోనే ఉండేవాడు. డబ్బులున్నప్పుడు ఖరీదైన హోటళ్లలో, చివరి 10-15 సంవత్సరాలైతే అతి చవకరకం హోటల్లో. భార్యాపిల్లల్లేరు, అసలు పెళ్లి గురించే ఆలోచించలేదు. అతని శాస్త్రీయ పరిశోధనలు రుజువు చేసుకోవడానికి సహశాస్త్రవేత్తలతో, వివిధ సంస్థలతో యుద్ధాలే చేయాల్సొచ్చింది. విజయం సాధించినప్పుడు డబ్బులొచ్చాయి, మళ్లీ ఆ డబ్బుల్ని పరిశోధనలకే ఖర్చుపెట్టాడు. శాస్త్ర పరిశోధనలు తప్ప అతనికి వేరే వ్యక్తిగత జీవితమంటూ ఏమీ లేదు. ఆయన చేసిన ప్రతిపాదనలు విని, ఆయన జీవనశైలిని చూసి చాలామంది చివరి రోజుల్లో మతిభ్రమించిన శాస్త్రవేత్త అనుకునేవాళ్లట. అనేవాళ్లు కూడా. లేకపోతే ఏమిటి జేబులో పెట్టుకోవడమేటి టెలిఫోను, వైరుల్లేకుండా కరెంటు ప్రవహించడమేమిటి ఈయన పిచ్చి కాకపోతే అనుకునేవాళ్లు ఆ రోజుల్లో. నికోలా టెస్లాని కొంతమంది మిస్టీరియస్ సైంటిస్ట్ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఆయనే 1-2 సార్లు చెప్పాడు, ఎవరికీ రాని విలక్షణమైన ఆలోచనలు నాకు ఎలా వస్తున్నాయంటే, కొంతమంది గ్రహాంతరవాసులు నాకు సంకేతాలు పంపిస్తున్నారు, అందుకని నాకిలా అనిపిస్తోంది అని. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నికోలా టెస్లా ఎప్పుడూ భవిష్యత్తులోనే జీవించాడు అని ప్రశంసించని శాస్త్రవేత్త లేడు ఈ రోజుల్లో. ఇదండి క్లుప్తంగా నికోలా టెస్లా జీవన సంగ్రహం. అన్నట్లు ఒకానొక సందర్భంలో నికోలా టెస్లా స్వామీ వివేకానందను కలుసుకున్నాడని, భారతీయ వేదాల్లోని శాస్త్రీయ ప్రతిపాదనల గురించి తెలుసుకున్నాడని కూడా కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తర్వాత చెప్తాను వివరాలు. ఇదండి నికోలా టెస్లా గురించి కాస్త సుదీర్ఘమైన ఉపోద్ఘాతం. నేనెప్పుడు చెప్తున్నట్లుగానే నా కార్యక్రమాలు ఆయా ప్రముఖుల గురించి ఏమీ తెలియని శ్రోతల కోసమే. అందుకే నా ఉపోద్ఘాతాలు కొంచెం సుదీర్ఘంగా ఉండొచ్చు. అంటే అసలు ఎవరీ ప్రముఖుడు, ఎందుకు ఈయన గురించి తెలుసుకోవాలి అనే అంశాలు స్పష్టంగా ఉంటేనే ఆయన జీవన ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది అని నా భావన. నికోలా టెస్లా జీవన ప్రయాణం గురించి వివరాలు చెప్పబోయే ముందు ఈ కార్యక్రమం కోసం నేను పరిశీలించిన పుస్తకాలు, వ్యాసాలు జాబితా చెప్తాను. నికోలా టెస్లానే స్వయంగా 1919లో వ్రాసిన మై ఇన్వెన్షన్స్ అనే పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకున్నాను. టెస్లా సొసైటీ, టెస్లా మ్యూజియం వాళ్ల వెబ్సైట్స్లో టెస్లా గురించి కాస్త సాధికారికమైన సమాచారం ఉంది, అది చదివాను. హిస్టరీ, బయోగ్రఫీ, పీబీఎస్ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ వాళ్ల వెబ్సైట్స్లో ఉన్న వ్యాసాలు పరిశీలించాను. వీటన్నింటి నుంచి సేకరించిన సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో అమర్చి, తర్కానికి నిలిచే హేతుబద్ధంగా అనిపించిన సంఘటనలతో మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు నికోలా టెస్లా జీవన రేఖల్లోకి వెళదాం. నికోలా టెస్లా పుట్టుకతోటి సెర్బియా జాతికి చెందిన పౌరుడు. అప్పట్లోని ఆస్ట్రియా రాజ్యంలో, ఇప్పటి క్రొయేషియాలోని స్మిలాన్ అనే ఊళ్ళో పుట్టాడు. పుట్టిన తేదీ 1856 జులై 10. ఆయన పుట్టినప్పుడట భయంకరమైన తుఫానొస్తోంది. ఆకాశం నిండా మెరుపులు. మెరుపులు అంటే తెలుసు కదా, ఆకాశంలో పుట్టే క్షణిక విద్యుచ్ఛక్తి. ఈ కుర్రాడు భవిష్యత్తులో విద్యుచ్ఛక్తితో అద్భుతమైన ప్రయోగాలు చేస్తాడు అనడానికి ఆ మెరుపులు ఒక సంకేతమేమో అంటారు కొంతమంది. వాళ్ల నాన్నగారి పేరు మిలుటిన్ టెస్లా. వాళ్ల ఇంటి పక్కనే ఉన్న చర్చిలో ఫాదర్గా పనిచేస్తూ ఉండేవాడాయన. బాగా చదువుకున్నవాడు. ఇంటి నిండా బోలెడు పుస్తకాలు, పెద్ద గ్రంథాలయం ఉండేది. చిన్నప్పటినుంచి పుస్తకాలు చదివే అలవాటు తండ్రి గ్రంథాలయం నుంచి వచ్చింది నికోలా టెస్లాకి. తండ్రికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉండేది. ఆయన చదివిన పురాతన గ్రంథాల్ని మక్కీకి మక్కీ అప్పజెప్పగలిగేవాడు. కొడుకుతో అంటుండేవాడట, ఈ గ్రంథాలయంలో ఏ పుస్తకమైనా పోతుంది అనే భయం నాకు లేదు, ఎందుకంటే ఏ పుస్తకాన్నైనా నేను తిరగరాయగలను అని. అదే జ్ఞాపకశక్తి, ఫోటోగ్రాఫిక్ మెమరీ నికోలాక్ కూడా వచ్చింది. వాళ్ళ అమ్మగారి పేరు డ్యూకా మ్యాండిక్. ఆమె స్కూలుకెళ్ళి చదువుకోలేదుగాని బాగా తెలివికలది. వాళ్ల నాన్న దగ్గర్నుంచి, అంటే టెస్లా గారి తాతగారి దగ్గర్నుంచి వచ్చిన లక్షణం ఏమిటంటే, ఇంట్లోకి అవసరమయ్యే చిన్న చిన్న పరికరాల్ని తానే తయారు చేసుకోవడం. దొడ్లోనే పత్తి మొక్కలు పెంచి దాన్నుంచి పత్తి తీసి దారాలు చేసి చిన్న చిన్న దుస్తులు అల్లేది.
వంటింట్లోకి అవసరమైన ఎగ్ బీటర్ లాంటివి తానే సొంతంగా తయారు చేసుకునేది. కొత్త కొత్త ఆవిష్కరణలు చెయ్యాలి అనే తనలోని విజ్ఞానశాస్త్ర వికాసానికి పునాదులు తల్లి వద్ద నుంచే వారసత్వంగా వచ్చాయి అంటాడు టెస్లా. టెస్లాకి ఒక అన్నయ్య, 2 అక్కయ్యలు, ఒక చెల్లి, మొత్తం 5 సంతానం వాళ్ల అమ్మానాన్నలకి. అన్నయ్య పేరు డేన్. బాగా తెలివిగలవాడు. చిన్న వయసులోనే ఆ కుర్రాడి ప్రతిభకి ఊళ్ళో వాళ్లంతా ఆశ్చర్యపోతూ ఉండేవాళ్లు. వాళ్ళింట్లో ఒక మేలుజాతి గుర్రం ఉండేది. ఆ గుర్రం మీద స్వారీ నేర్చుకుంటూ కిందపడి చనిపోయాడు చాలా చిన్న వయసులోనే డేన్. అప్పటికి టెస్లా వయసు 6 7. అంత చిన్న వయసులోనే చూసిన అన్న మరణం టెస్లా మీద చాలా ప్రభావం చూపించింది. 63 సంవత్సరాల వయసులో వ్రాసుకున్న ఆత్మకథలో కూడా అన్నయ్య మరణించిన విషయాన్ని మనసుల్ని కరిగించేలాగా వ్రాసుకున్నాడు టెస్లా. అన్నయ్య మరణించిన సంవత్సరమే 1861లో తన 6 వయసులో ప్రాథమిక విద్యాభ్యాసం మొదలయింది టెస్లాకి వాళ్లున్న ఊళ్ళోనే. 1 సంవత్సరం అక్కడ చదువుకున్నాక వాళ్ల నాన్నకి దగ్గర్లో ఉన్న జాస్పిక్ అనే చర్చికి బదిలీ కావడంతోటి అందరూ కాపురం ఆ జాస్పిక్కి మార్చారు. అక్కడ ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగించాడు. చివరి వరకు కూడా వాళ్ల కుటుంబం ఈ జాస్పిక్ అనే ఊళ్ళోనే నివసించారు. ఆ ఊళ్ళో ప్రాథమిక విద్యాభ్యాసం, మాధ్యమిక విద్యాభ్యాసం అయ్యాక వేరే ఊళ్ళో హైస్కూలుకెళ్లాడు. ఇలా టెస్లా చదువుకుంటూ ఎదుగుతున్న క్రమంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. టెస్లాకి చిన్నప్పట్నుంచి విచిత్రమైన ప్రవర్తన ఉండేది. అతడికి ఊహలే వాస్తవాలుగా అనిపిస్తూ ఉండేవి. ఎలాగంటే, ఒక వ్యక్తి గురించి గాని, ఏదైనా వస్తువుల గురించి గాని, ప్రదేశాల గురించి గాని ఆలోచిస్తుంటే అవి తన కళ్ల ముందు కనిపించినట్లుగా అనిపించేవి. అసలు దేన్నైనా చూస్తున్నాము అంటే అర్థమేమిటండి? కంటి రెటీనా చూసిన దృశ్యం గురించి మెదడుకు చెప్తుంది. అప్పుడు మెదడు ఆ వస్తువుల గురించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది. అంతే కదా? టెస్లా అనేవాడు మెదడులో పుట్టిన ఆలోచనలు ఎంత బలంగా ఉన్నాయంటే, తను అనుకున్నది నిజంగా కళ్ల ముందు జరుగుతున్నట్లుగా మెదడు రిజిస్టర్ చేసుకునేది అతనికి. ఇదొక విచిత్రమైన అనుభూతి. దీని గురించి ఆత్మకథలో చాలా వివరంగా వ్రాసుకున్నాడు టెస్లా. ఒక్కోసారట తన ఆలోచనల్లోని వ్యక్తులు కళ్ల ముందు కనిపించినట్లు అనిపిస్తే ఆ ప్రతిబింబాలు భౌతికంగా కళ్ల ముందున్న వ్యక్తులు కలిసిపోయి ఎవరు నిజమైన వ్యక్తులో, ఎవరు ఊహల్లో నుంచి వచ్చిన వ్యక్తులో తెలిసేది కాదట. తన ఊహల్లో ఉన్న వస్తువుల్ని తను చేతులతో తాకుతున్నట్లు కూడా అనిపించేదట. అలా ఆలోచనల్లో ఉన్న వాటిని కళ్ల ముందుకు తీసుకురాకుండా ఉండడానికి వీలయ్యేది కాదు. ఈ విచిత్రమైన అనుభూతిని నియంత్రించుకోవడానికి దాదాపు 10 ఏళ్లు పట్టింది. 17 సంవత్సరాల వయసు దాటాక ఊహల్ని ఊహలుగానే ఉంచుకోగలిగేవాడు. కాని అంత బలమైన ఊహాశక్తి భవిష్యత్తులో టెస్లా అత్యంత మేధావిగా ఎదగడంలో, వినూత్నమైన శాస్త్ర పరిశోధనలు కొనసాగించడంలో కీలకమైన పాత్ర పోషించింది. ఈ బలీయమైన ఊహాశక్తి వల్లనే అతడు భవిష్యత్తులో చేసిన పరిశోధనల విషయంలో కూడా ఆలోచనల్లోనే ఈ సైంటిఫిక్ ఈక్వేషన్స్ అన్నీ పరిష్కరించుకునేవాడు. అతను తయారు చేయాలనుకున్న పరికరాల డిజైన్లు కూడా మెదడులోనే రూపొందించుకునేవాడు. వాటిల్లోని లోపాలు కనిపెట్టి అభివృద్ధి చేసి ఇవన్నీ కూడా మెదడులోనే జరుగుతూ ఉండేవి. అతడి మెదడే అతడి ప్రయోగశాలన్నమాట. దానికి పునాది ఇదిగో హైస్కూల్ రోజుల్లోనే పడింది. టెస్లా మేధాశక్తిని సానబట్టడానికి వాళ్ల అమ్మ కూడా చిన్నతనం నుంచి కొన్ని పరీక్షలు పెడుతూ ఉండేది. ఎదట వాళ్ల ముఖ కవళికల్ని బట్టి వాళ్లు ఏమనుకుంటున్నారో ఊహించమనడం, కాగితం పెన్ను లేకుండా మెదడులోనే లెక్కలు చేయమనడం, చదివిన పుస్తకంలో ఏ పేజీలో ఏముందో గుర్తు తెచ్చుకోమనడం, ఇలాంటివన్నీ. వీటన్నింటి ప్రభావం ఏమిటంటే టెస్లా మెదడు, ఆలోచనలు పాదరసంలాగా పనిచేయడం. హైస్కూల్లో ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ సమస్యల్ని మెదడులోనే పరిష్కరిస్తూ ఉంటే టీచర్లు వీడేదో మోసం చేస్తున్నాడు అనుకునేవాళ్లు. కాని స్టెప్స్ అన్నీ వ్రాయమంటే సెకండ్లలో పేజీలు నింపేసేవాడు. ఇంకా హైస్కూలు రోజుల్లోనే విచిత్రమైన ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. ఆట వస్తువులోని ఒక చక్రాన్ని ఊడదీసి
దాని చుట్టూతా సీతాకోక చిలుకల్లాంటి పెద్ద పెద్ద కీటకాల్ని కట్టి అవి రెక్కలు ఆడిస్తూ ఉంటే తిరిగే చిన్న చక్రాన్ని మరొక పెద్ద చక్రంతో కలిపి దానికింకో చిన్న బొమ్మను జోడించి ఇక్కడ కీటకాలు కదులుతూ ఉంటే ఆ చివర బొమ్మ నడుస్తూ ఉండేది. ఇట్లా అందుబాటులో ఉన్న వస్తువులతో ఎయిర్ గన్ లాంటిది తయారు చేశాడు ఒకసారి. దాంతో ఇంటి కిటికీ అద్దాలు పగలగొట్టడంతోటి తిట్లు తినాల్సొచ్చిందనుకోండి. విచిత్రంగా హైస్కూల్లో ఉన్నప్పుడు అతనికి జూదం ఆడడం అలవాటైంది. ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి జూదం ఆడడం గమనించిన వాళ్ళ అమ్మగారు ఒకసారి, ఇదిగోరా అబ్బాయ్, ఇంట్లో ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి జూదంలో పెట్టేశాయి, ఇవి కూడా అయిపోతే ఇక నువ్వు జూదం ఆడడం మానేస్తావు కదా అని నిష్ఠూరంగా అంది. ఆ డబ్బులు తీసుకురావడానికి నాన్న ఎంత కష్టపడుతున్నాడో తెలుసుకున్నాడు టెస్లా. అప్పట్నుంచి జూదానికి స్వస్తి చెప్పాడు. ఇంకో సంఘటన. ఒకసారి వాళ్ల మేనమామ ఒక ఆయన నయాగరా జలపాతం బొమ్మ ఉన్న కీచైన్ తెచ్చిచ్చాడు. అది చూసి టెస్లా అన్నాడట, నయాగరా జలపాతంలో అంత ఎత్తునుంచి నీళ్లు పడుతున్నాయి కదా, వాటినుంచి ఏదైనా శక్తిని రాబట్టగలిగితే ఎంత బావుంటుంది, ఎంతో ఉపయోగం అవుతుంది కదా అని. పెద్దయ్యాక నేను ఆ ప్రయోగాలు చేస్తాను, సాధిస్తాను అని కూడా అన్నాడు. అలా అనేసరికి ఆయన వయసు 10-12 సంవత్సరాలు మాత్రమే. మరి సంకల్ప బలమో ఏమిటో గాని ఆ తర్వాత 30 సంవత్సరాలకు నిజంగానే నయాగరా జలపాతంలోని నీటి ప్రవాహాల్ని ఉపయోగించి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని నిర్మించగలిగాడు. ఇవన్నీ కూడా టెస్లాలోని పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది కోణానికి ఉదాహరణలైతే, చిన్న వయసులోనే టెస్లాలో ఏర్పడిన కొన్ని విచిత్రమైన అలవాట్లేంటంటే, చెవిపోగులు పెట్టుకున్న ఆడవాళ్లంటే విపరీతమైన అసహ్యం. చేతికి బ్రేస్లెట్సు అయితే పర్వాలేదు గాని పదునైన అంచులున్న ఆభరణాలు ధరించిన వారినెవరినైనా సరే భరించలేకపోయేవాడు. వాళ్ల దరిదాపుల్లో కూడా వెళ్లేవాడు కాదు. అలాగే గదిలో కర్పూరం ఉంటే చాలు, ఎవరో తరుముతున్నట్లుగా గదిలో నుంచి పారిపోయేవాడు. కాగితం ముక్కల్ని కప్పులోని నీళ్లలో వేస్తుంటే నోట్లో ఏదో చేదుగా అనిపించేదట. ఇంకా 3 అంకె పట్ల చిత్రమైన ఆకర్షణ మొదలైంది ఆ రోజుల్లోనే నికోలా టెస్లాకి. స్కూలుకెళ్లాలంటే ముందు 3 సార్లు స్కూలు చుట్టూతా తిరిగి అప్పుడు లోపలికెళ్లేవాడు. ఇదే అలవాటు ఆ తర్వాత ఆయన హోటళ్లలో నివసించినప్పుడు కూడా కొనసాగింది. 3 సార్లు హోటల్ చుట్టూ తిరిగాకనే లోపలికెళ్లేవాడు. అమ్మ రొట్టె ఇస్తే దాన్ని 3 లేదా 6 ముక్కలుగా చేసుకుని తినేవాడు. పరీక్షలో పేపర్లు రాసేటప్పుడు కూడా అదనపు పేపర్లు తీసుకున్నప్పుడు 12 గాని 15 గాని 18 గాని తీసుకునేవాడు. ఇలాంటి నమ్మకాలు, అనుభూతులు తర్కానికి నిలవకపోవచ్చు కానీ అవి టెస్లాని జీవితాంతం అనుసరించాయి. ఇవండి భవిష్యత్తులో టెస్లా సాధించిన అద్భుతాలకు ఆయన హైస్కూలు దశలోనే పడిన కొన్ని పునాదులు. 17 సంవత్సరాలకు హైస్కూలు పూర్తి చేసుకుని ఇంటికొచ్చాడు. అది 1873వ సంవత్సరం. ఇంక హైస్కూలు చదువు చాలు, నువ్వు కూడా నాలాగా చర్చిలో చేరిపో అన్నాడు వాళ్ల నాన్న. అప్పుడే టెస్లాకి కలరా వ్యాధి సోకింది. నాన్నేమో పై చదువులు వద్దంటున్నాడు, అసలీ జబ్బు తగ్గుతుందో లేదో, చదువు కొనసాగించగలనో లేదో అని టెస్లా నానా హైరాణ పడుతుంటే వాళ్ల నాన్న చెప్పాడు, పోన్లేరా, నీకిష్టం లేకపోతే చర్చికి రావద్దు, నువ్వు ఈ కలరా వ్యాధి నుంచి కోలుకుంటే నిన్ను ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పిస్తాను పై చదువుల కోసం అని. టెస్లా ఆ వ్యాధి నుంచి కోలుకుని మామూలు మనిషి కావడానికి 9 నెలలు పట్టింది. బాగా నీరసించిపోయాడు. అలాంటి స్థితిలో కాలేజీకి పంపించడం ఇష్టం లేక 1 సంవత్సరం పాటు శారీరక దృఢత్వం మీద కృషి చెయ్యి, మళ్లీ మామూలు బలం పుంజుకున్నాక కాలేజీకి పంపిస్తాను అని దగ్గర్లో ఉన్న కొండ ప్రాంతానికి పంపించాడు వాళ్ల నాన్న. 1 సంవత్సరం పాటు టెస్లా చేయాల్సిందల్లా శుభ్రంగా తినడం, వ్యాయామం చేయడం, పుస్తకాలు చదువుకోవడం, బలం పుంజుకోవడం. ఆ సమయంలోనే సైన్సు పుస్తకాలతో పాటుగా అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ రాసిన పుస్తకాలు కూడా విరివిగా చదివేవాడు. మరొక 20 ఏళ్లల్లో అదే మార్క్ ట్వైన్ ఆత్మీయ మిత్రుడవుతాడని, అతడితో కలిసి సైంటిఫిక్ పరిశోధనలు చేస్తానని 18 ఏళ్ల నికోలా టెస్లా అస్సలు అనుకునుండెడు. అలా 1 సంవత్సరం పాటు అనారోగ్యం నుంచి తేరుకుని మనిషి కాస్త బలంగా అయ్యాక
నాన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజీకి పంపించాడు టెస్లా 19 సంవత్సరాల వయసులో 1875లో. హైస్కూల్ వరకు స్కూల్లో ఏది బోధిస్తే అది చదువుకోవాల్సొచ్చేది. యూనివర్సిటీలో అయితే తనకిష్టమైన కోర్సులు తీసుకోవచ్చు. అట్లా మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో తనకిష్టమైన కోర్సులు తీసుకుని రాత్రి పగలు చదివేవాడు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో తెల్లవారుజామున 3ంటికి లేస్తే రాత్రి 11 వరకు చదవడమూ వ్రాయడమే. ఆదివారాల్లేవు, సెలవుల్లేవు. అట్లా శ్రమించడంతోటి మొట్టమొదటి సంవత్సరమే మిగతా వాళ్లంతా 4-5 కోర్సులు పూర్తి చేస్తే టెస్లా 9 కోర్సులు పూర్తి చేశాడు. టీచర్లందరికీ ప్రియమైన విద్యార్థి అయ్యాడు. సెలవులకింటికెళ్ళినప్పుడు ఇవన్నీ తెలుసుకుని నాన్న ఎంతో సంతోషిస్తాడని, తనని పొగుడుతాడని అనుకున్నాడు. కాని వాళ్ల నాన్న నిర్లిప్తంగా ఉండిపోయాడు. ఆ తర్వాత 3 ఏళ్లకి ఆయన చనిపోయాక తెలిసింది ఎందుకు ఆయనట్లా టెస్లాని పొగడకుండా ఉండిపోయాడని. యూనివర్సిటీ నుంచి ఆయనకు అందిన బోలెడన్ని ఉత్తరాలు బయటపడ్డాయి. మీవాడు అద్భుతంగా చదువుతున్నాడు, అందులో సందేహం లేదు. అయితే రాత్రి పగలు అతడు పడే కష్టం చూస్తుంటే ఏమైపోతాడో అనిపిస్తోంది. ఆరోగ్యాన్ని లెక్క చేయడం లేదు. వీలైతే కొన్ని రోజులు కాలేజీ మాన్పించి విశ్రాంతి తీసుకోమనండి అని. ఆ విషయం చెప్పలేక వాళ్ల నాన్న నిశ్శబ్దంగా ఉండిపోయాడన్నమాట. మంచి మార్కులతోటి టీచర్ల అభిమానాన్ని సంపాదించుకున్న టెస్లాలోని పరిశోధనాత్మక మేధస్సుని మలుపు తిప్పిన మాస్టారు ఆ కాలేజీలోని ఫిజిక్స్ బోధించిన పోషెల్ అనే ఆయన. ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ఉండగా వాళ్ల కాలేజీకి గ్రామ్ డైనమో అనే యంత్రాన్ని తెప్పించాడు ఆ ఫిజిక్స్ మాస్టర్. అది డైరెక్ట్ కరెంటుని ఉత్పత్తి చేస్తుంది, మోటార్లాగా కూడా పనిచేస్తుంది. దాన్ని దగ్గరగా పరిశీలించిన టెస్లా ఆ గ్రామ్ డైనమోలోని పరిమితులు, వాటిని అధిగమించాల్సిన అవసరం గురించి వివరంగా చెప్పాడు తన ఫిజిక్స్ మాస్టర్కి. నువ్వు చెప్పేదంతా నిజమేరా అబ్బాయ్, కానీ దాన్ని అమలుపరచడం చాలా కష్టం అన్నాడాయన. అప్పుడు టెస్లా చెప్పిన ప్రతిపాదనలే ఆ తర్వాత 10 ఏళ్లకి అమెరికాలో ఆయన ఆవిష్కరించిన ఆల్టర్నేటింగ్ కరెంట్ ఉత్పత్తి సాధనాలు. ఇలా 2 ఏళ్లు కాలంతో పోటీపడి కష్టపడడం వల్ల 3వ సంవత్సరం వచ్చేసరికి నిజంగానే ఆరోగ్యం దెబ్బతింది. విపరీతమైన నీరసం. చదువు మీద కేంద్రీకరించలేకపోయాడు. ఇంటి దగ్గర చెప్పలేదు సరికదా, 3వ సంవత్సరం చివర్లో అంటే 1878 డిసెంబర్లో హఠాత్తుగా కాలేజీ మానేశాడు. ఇంట్లో వాళ్లకి ఈ విషయం తెలీదు. పక్క రాజ్యమైన స్లోవేనియాలోని ఒక చిన్న ఊళ్ళో ఉద్యోగంలో చేరాడు. కుర్రాడు కాలేజీకి రావడం లేదు అన్న వార్త ఇంటికి చేరింది. వాళ్ల నాన్న కంగారు పడుతూ కొడుకు కోసం వెతకడం మొదలుపెట్టాడు. చివరికి ఎలాగో మిత్రుల ద్వారా అతడి వివరాలు తెలుసుకుని బతిమాలి ఇంటికి తీసుకొచ్చేశాడు. పోన్లే, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకో, అవసరమైతే మరొక మంచి కాలేజీకి పంపిస్తాను అన్నాడు వాళ్ల నాన్న. దురదృష్టవశాత్తు ఇది జరిగిన నెల రోజులకే 1879 ఏప్రిల్ 17న వాళ్ల నాన్న అనారోగ్యంతో చనిపోయాడు. అసలే నీరసంగా ఉంటున్న టెస్లాని తండ్రి మరణం మరింతగా కుంగతీసింది. పరిస్థితులు కాస్త కుదురుకున్నాక ఆయన మేనమామలు తలా కొంచెం డబ్బులు సహాయం చేసి చెక్ రిపబ్లిక్లోని ప్రేగ్ నగరంలోని యూనివర్సిటీకి పంపించారు టెస్లాని, ఆ ఇంజనీరింగ్ కోర్సేదో పూర్తి చేయమని. అక్కడికెళ్లేసరికి పరిస్థితులు మరింత భిన్నంగా కనిపించాయి. అక్కడ పాఠాలన్నీ కూడా గ్రీకులో బోధిస్తున్నారు. టెస్లాకి అర్థం కాని భాష. ఫిలాసఫీ లాంటి కోర్సులేవో తీసుకున్నాడు కాని డిగ్రీ రాలేదు. అప్పటికే 24 ఏళ్లొచ్చాయి. ఇంట్లో వాళ్లు తన మీద ఖర్చు పెట్టడమే గాని తాను సంపాదిస్తోందేమీ లేదు. ఇప్పుడు నాన్న కూడా లేడు, భారమంతా అమ్మ మీద పడుతోంది. ఇవన్నీ ఆలోచించి చదువుకు స్వస్తి చెప్పాలనుకున్నాడు. ఆ రోజుల్లో టెలిఫోన్ సాంకేతికత వేగం పుంజుకుంటోంది. హంగేరీలోని బుడాపెస్ట్లో కొత్త టెలిఫోన్ ఎక్స్చేంజీలు స్థాపిస్తున్న సంస్థకు యజమాని టెస్లా కుటుంబాలకి మిత్రుడు. ఆయన్ను సంప్రదించి చదువుకి శాశ్వతంగా వీడ్కోలు చెప్పేసి హంగేరీ వెళ్ళిపోయాడు. అంతే, మళ్లీ ఎప్పుడూ కాలేజీ గడప తొక్కలేదు. ఇంకెప్పుడు డిగ్రీ పూర్తి చేయలేదు. హంగేరీ బుడాపెస్ట్లో టెలిఫోన్ ఎక్స్చేంజీల నిర్మాణంలో ఎలక్ట్రీషియన్గా చేరాడు మొట్టమొదటి ఉద్యోగంలో. అప్పటికి అందుబాటులో ఉండేది డీసీ తరహా విద్యుచ్ఛక్తే. ఏసీ తరహా విద్యుచ్ఛక్తి ఇంకా వాడకంలోకి రాలేదు.
బుడాపెస్ట్లో పనిచేసేటప్పుడు డీసీ డైనమోలు, డీసీ మోటార్లతోటి మంచి అనుభవం సంపాదించాడు. అక్కడ పనిచేసేటప్పుడే ఒకరోజు మిత్రుడితో కలిసి పార్కులో నడుస్తూ ఉంటే హఠాత్తుగా ఒక్క నిమిషం అని అక్కడే పార్కులో ఇసుకలో ఒక డిజైన్ గీసి, ఇదిగో ఇలా చేస్తే ఈ డీసీ కంటే ఎక్కువ ఉపయోగం ఉండే కరెంటు సృష్టించవచ్చు అన్నాడు. ఆ రోజు అలా హఠాత్తుగా గుర్తొచ్చినటువంటి డిజైనే 6 ఏళ్ల తర్వాత అమెరికాలో ఏసీ తరహా విద్యుచ్ఛక్తి ఉత్పాదన చేసే జనరేటర్కి మూలం అయ్యింది. బుడాపెస్ట్లో 1 సంవత్సరం పనిచేశాక ఆ టెలిఫోన్ ఎక్స్చేంజ్ పని పూర్తయింది. ఆయన్నక్కడికి తీసుకెళ్లిన ఆయనే ప్యారిస్లో ఎడిసన్ కంపెనీ వాళ్లు రమ్మంటున్నారు, నేను వెళుతున్నాను, నువ్వు వస్తావా అని అడిగాడు. సంతోషంగా ఒప్పుకున్నాడు టెస్లా. 1882లో ప్యారిస్కి మారింది టెస్లా మకాం. ప్యారిస్లో 2 ఏళ్లు ఎడిసన్ కంపెనీలో పనిచేశాడు. అక్కడ పనిచేసిన రోజుల్లోనే డీసీ ఉత్పత్తి చేసే డైనమోల సామర్థ్యాన్ని పెంచడం, వాటిలోని లోపాల్ని సరిదిద్దడం, ఇలాంటివన్నీ చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ రోజుల్లో టెస్లాకి మేనేజర్గా పనిచేస్తున్నాయన అమెరికాలోని న్యూయార్క్లో ఎడిసన్ కంపెనీ వాళ్లు ఈ డీసీ విద్యుచ్ఛక్తి ఉత్పాదనలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, దీనిలో బాగా అనుభవం సంపాదించావు కదా, అమెరికా వెళతావా అని అడిగాడు. అప్పటికే తాను డిజైన్ చేసి పెట్టుకున్న ఏసీ ఇండక్షన్ మోటార్ని తయారు చేద్దామని విఫలయత్నాలు చేస్తున్నాడు టెస్లా. ప్రాథమికంగా డబ్బులు పెట్టగలిగేవాళ్లు కావాలి, ఎవరూ దొరకలేదు. పోనీ అమెరికా వెళితేనైనా ఏసీ ఇండక్షన్ మోటార్ని తయారు చేయొచ్చు అనుకుని అమెరికా వెళ్లడానికి సంసిద్ధత చూపించాడు. 1884లో తన 28 సంవత్సరాల వయసులో అమెరికాకి ప్రయాణమయ్యాడు నికోలా టెస్లా. షిప్ ఎక్కడానికి రైల్లో వెళ్లేటప్పుడు తను అంతవరకు కూడబెట్టుకున్న డబ్బులు, బట్టలు అన్నీ ఎవరో కొట్టేశారు, టిక్కెట్లు తప్ప. ఆ టిక్కెట్లు మాత్రం జేబులో పెట్టుకుని అతను అమెరికాలో దిగేసరికి ఆయన జేబులో కేవలం 4 సెంట్లు మిగిలాయి. 1884లో ఆ విధంగా అమెరికా న్యూయార్క్లోని ఎడిసన్ ఆఫీసులో అడుగుపెట్టాడు టెస్లా. టెస్లా ఎడిసన్ని కలుసుకునేసరికి న్యూయార్క్ పరిసర ప్రాంతాల్లో విద్యుచ్ఛక్తి ఉత్పత్తి పరిస్థితి ఎలా ఉందంటే, 1870లలోనే న్యూయార్క్లో ఎడిసన్ ఆవిష్కరించిన డీసీ తరహా విద్యుచ్ఛక్తితో పనిచేసే బల్బులు వినియోగంలోకి వచ్చాయి. ఎడిసన్ ఆధ్వర్యంలోని కంపెనీనే ఏకఛత్రాధిపత్యంగా ఏలుతోంది. న్యూయార్క్ నగరమంతా మైలుకొకటి అన్నట్లుగా డీసీ ఉత్పత్తి కేంద్రాలు మొదలుపెట్టారు. ఎందుకంటే డీసీ ఎక్కువ దూరం ప్రయాణించలేదు కాబట్టి దగ్గరగానే డీసీ ఉత్పత్తి కేంద్రాలుండేవి. అంటే మన పెద్ద బ్యాటరీలు అనుకోండి. నగరమంతా కరెంటు స్తంభాలు, అడ్డదిడ్డంగా కరెంటు వైర్లు, వాటి వల్ల ప్రమాదాలు, ఇది పరిస్థితి. అయినా కానీ కరెంటుతో లైట్లు వెలగడం అంటే అదొక మహా అద్భుతం ఆ సమయానికి. జేపీ మోర్గాన్ లాంటి మిలేనీర్లు కూడా తమ ఇళ్లల్లో ఎలక్ట్రిక్ బల్బులు పెట్టించుకోవడానికి ఎడిసన్ ఆఫీసు ముందు బారులు తీరారు. డిమాండ్ పెరగడంతోటి తామరతంపరగా నెలకొల్పిన డీసీ జనరేటర్స్లో సమస్యలు తలెత్తాయి. వాటిని సరిదిద్దడానికి సరిపడా సిబ్బంది లేదు, సాంకేతికత కూడా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి కనిపించింది. సరిగ్గా ఆ సమయంలోనే మన టెస్లా ఎడిసన్ ఆఫీసులో అడుగుపెట్టాడు. అప్పటికి ఎడిసన్ 40వ పడిలో పడ్డాడు, టెస్లా 28 ఏళ్ల కుర్రాడు. టెస్లా ప్యారిస్లో చేసిన ఉద్యోగం, అక్కడ సాధించిన ఫలితాల గురించి తెలుసుకున్న ఎడిసన్ మొదటి రోజున టెస్లాకి ఒక పని అప్పచెప్పాడు. న్యూయార్క్ పోర్టులో ఒక షిప్ ఆగి ఉంది. దానిలోని విద్యుచ్ఛక్తి వ్యవస్థలో లోపం వల్ల అది బయలుదేరలేకపోయింది. నీకో 4 మనుషుల్నిస్తాను, వెళ్ళి ఆ షిప్లో కరెంటు సంగతి సరిచేసిరా అన్నాడు ఎడిసన్. రాత్రంతా పనిచేసి ఆ షిప్లోని విద్యుచ్ఛక్తి వ్యవస్థనంతటినీ గాడిలో పెట్టాడు టెస్లా. షిప్లో లైట్లు వెలిగాయి, మిగతా యంత్ర పరికరాలన్నీ జీవం పోసుకున్నాయి. ఈ పనంతా పూర్తి చేసుకుని పొద్దున్నే ఎడిసన్ ఆఫీసుకొచ్చాడు టెస్లా. రాత్రంతా పనిచేసి అప్పుడే ఇంటికెళ్తున్నాడు ఎడిసన్. టెస్లా సాధించిన విజయాల గురించి తెలుసుకుని ఆశ్చర్యపాడు. నువ్వేదో ప్రతిభావంతుడివని విన్నాను కానీ మరీ ఇంత తెలివైనవాడివి అనుకోలేదు. తర్వాత ప్రాజెక్టుగా న్యూయార్క్లో ఉన్న మా డీసీ ఉత్పత్తి కేంద్రాల్లోని లోపాలు సరిచేసి వాటిని ఇంకా అభివృద్ధి చేసే మార్గాలు చెప్పు, నీకు $50,000 ఇస్తాను అన్నాడు ఎడిసన్. టెస్లా
తను అనుకుంటున్న ఏసీ తరహా కరెంటు గురించి చెప్పబోయాడు. దాని సంగతి తర్వాత చూద్దాం. ముందు మా డీసీ జనరేటర్స్ని బాగుచేసిపెట్టు అన్నాడు ఎడిసన్. ఆయనకు ఏసీ తరహా విద్యుచ్ఛక్తి మీద అంత ఆసక్తి లేదు. ఎందుకంటే తాను ఆవిష్కరించి సరఫరా చేస్తున్న డీసీకి ఇంకొకటి పోటీ రావడం ఇష్టం లేదు. సరే, టెస్లా ఎడిసన్ అప్పగించిన పనిలోకి దిగాడు. 7-8 నెలల్లోనే న్యూయార్క్లోని డీసీ వ్యవస్థనంతటినీ ఒక గాడిలో పెట్టడమే కాకుండా చిన్నా పెద్దా కలిపి 24 రకాల కొత్త డిజైన్లు చేసిచ్చాడు ఎడిసన్కి. 1884 డిసెంబర్కి అన్నీ పూర్తి చేసి ఎడిసన్ ఎదుట నిల్చున్నాడు నికోలా టెస్లా తనకిస్తానన్న $50,000 కోసం. ఎడిసన్ పెద్దగా నవ్వేసి, $50,000 ఏమనుకుంటున్నావు? అంత డబ్బుంటే నేనే మరో 2 కంపెనీలు పెట్టేవాణ్ణి. ఏదో హాస్యానికన్నాను అంతే అన్నాడు. అమెరికన్ జోక్స్ ఇంత కర్కశంగా ఉంటాయా అనుకున్నాడు టెస్లా. ఎడిసన్కి గుడ్ బై చెప్పేశాడు. 1885 జనవరి నుంచి తన కాళ్లమీద తాను నిలబడాల్సొచ్చింది. టెస్లా పెట్టుబడల్లా ఆయన మేధస్సే. ఆ 7-8 నెలల్లోనే టెస్లా గురించి న్యూయార్క్ పరిసరాల్లోని పారిశ్రామికవేత్తలకు చాలామందికి తెలిసింది. ఎవరో యూరోప్ నుంచి వచ్చిన కుర్రాడు ఎలక్ట్రిసిటీ రంగంలో సంచలనాలు సృష్టించబోతున్నాడు అని. 2 వ్యాపారవేత్తలు టెస్లాతో కలిసి కంపెనీ పెట్టడానికి ముందుకొచ్చారు. అట్లా టెస్లా అమెరికాలో అడుగుపెట్టిన సంవత్సరానికే, అంటే 1885లో ప్రారంభించిన కంపెనీనే టెస్లా ఎలక్ట్రిక్ లైట్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ. అందులో టెస్లా చేసిందేంటంటే డీసీ జనరేటర్లని మెరుగుపరిచి ఆర్క్ లైట్ సాంకేతికతతో మరింత మెరుగైన వీధి దీపాల వ్యవస్థని అభివృద్ధి చేశాడు. పెట్టుబడి పెట్టినవాళ్లు టెస్లాకి కంపెనీలో భాగస్వామ్యం ఇచ్చారు. టెస్లా అభివృద్ధి చేసిన కొత్త డీసీ జనరేటర్కి పేటెంట్ కూడా తెచ్చుకున్నాడు. అంతా సవ్యంగా జరుగుతోంది, అది పెద్ద వ్యాపారం కాబోతుంది అనుకుంటున్న దశలో ఆ పెట్టుబడి పెట్టినాళ్లు టెస్లా పేరు మీదున్న కంపెనీని మూసేసి వాళ్లు వేరే కంపెనీ పెట్టుకున్నారు. అంత శ్రమపడిన టెస్లాకి పెన్నీ కూడా మిగల్లేదు. సంవత్సరంన్నర శ్రమ పెట్టుబడిదారుల పాలయింది. అమెరికాలో టెస్లా సాధించిన తొలి విజయం అదే, ఎదురైన తొలి మోసం అదే. రోజులు జరగడానికి చిన్న చిన్న కరెంటు రిపేరు ఉద్యోగాలు చేయాల్సొచ్చింది. రోజుకి $2 వచ్చేవి. 2-3 నెలలకే మరొక సువర్ణావకాశం టెస్లా తలుపు తట్టింది. టెస్లా ఎప్పటినుంచో అందర్నీ అడుగుతున్న ఏసీ తరహా విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేసే పరికరాల మీద పెట్టుబడి పెట్టడానికి వెస్ట్రన్ యూనియన్ అనే కంపెనీ వాళ్లు ముందుకొచ్చారు. రోజువారీ కూలీ నుంచి మళ్లీ శాస్త్రవేత్త అయ్యాడు టెస్లా. ఆ కంపెనీ వాళ్లు పెట్టుబడి పెట్టి ఎడిసన్ ఆఫీసుకు దగ్గరలోనే టెస్లా ఎలక్ట్రిక్ కంపెనీ అనే ల్యాబొరేటరీని మొదలుపెట్టారు. ఎప్పటినుంచో మెదడులో మెదులుతూ ఏసీ తరహా విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేసే పరికరాల మీద పని ప్రారంభించి అతి తొందరలోనే ఏసీ ఉత్పత్తి, సరఫరా, వాటికి అనుబంధమైన అన్ని రకాల యంత్రాలను, పరికరాలను డిజైన్ పూర్తిచేసి తయారుచేసి పనిచేయించి చూపించాడు టెస్లా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ఏసీ జనరేషన్, ట్రాన్స్మిషన్ కి సరిగ్గా పునాది 1886లో జరిగిన టెస్లా ప్రయోగాల ఫలితాలన్నమాట. 1887 డిసెంబర్ కల్లా మొత్తం వాటన్నింటికీ పేటెంట్లు కూడా తెచ్చుకున్నాడు టెస్లా. ఈ పరిశోధనలు, పేటెంట్ల గురించి విన్న వెస్టింగ్ హౌస్ అనే కంపెనీ వాళ్లు టెస్లా పేటెంట్లని కొనడానికి ముందుకొచ్చారు. ఆ కంపెనీ వాళ్లకి అప్పటికే రైలు పట్టాల నిర్మాణంలో పేటెంట్లున్నాయి. ఈ ఏసీ పేటెంట్లు కూడా తీసుకుంటే తమ వ్యాపారాన్ని విస్తరించవచ్చు అని వాళ్ల ఆలోచన. ఈ వ్యవహారంలో టెస్లాకి $60,000 చెల్లించేలాగా ఒప్పందం. దానిలో $5,000 నగదు రూపంలోనూ, మిగతావి వెస్టింగ్ హౌస్లో స్టాక్స్ రూపంలోనూ. ఇంకా ఆ పైన వాళ్లు ఉత్పత్తి చెయ్యబోయే ఏసీ తరహా విద్యుచ్ఛక్తిలో యూనిట్కి $2.5 రాయల్టీ. అద్భుతమైన అవకాశం టెస్లాకి. 1 సంవత్సరం ముందు రోజుకి $2కి చిన్నా చితకా పనులు చేసిన టెస్లాకి నీరాజనాలందుకున్న సైంటిస్టుగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ధనవంతుడు కూడా అయ్యాడు. అయితే ఏం చేసుకుంటాడా డబ్బులన్నీ? వెంటనే ఇంకొక ల్యాబొరేటరీ మొదలుపెట్టాడు ఆ వచ్చిన డబ్బులతోటి. ఇటు వెస్టింగ్ హౌస్ కంపెనీ కూడా ఏసీ ఉత్పత్తిలో
తను ప్రతిపాదించిన పరికరాల ఉత్పత్తిలోనూ సహాయం చేస్తూ ఉండాలి. అటువైపేమో ఎడిసన్ డీసీ అప్పటికే కష్టాల్లో ఉంది. ఇప్పుడు టెస్లా ఆవిష్కరించిన ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎడిసన్కి గట్టి పోటీ అయ్యింది. అప్పుడు మొదలైంది శాస్త్రజ్ఞుల మధ్య యుద్ధం. ఏసీ డీసీ తరహా విద్యుచ్ఛక్తిల మధ్య పోరాటం. ఎడిసన్ ఏమంటాడు? ఏసీ తరహా విద్యుచ్ఛక్తి చాలా ప్రమాదకరమైంది, వాడకంలో చాలా ఇబ్బందులున్నాయి అని ప్రచారం మొదలుపెట్టాడు. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ని నియమించుకుని పలుచోట్ల ఉపన్యాసాలిప్పించేవాడు. బహిరంగంగా కుక్కలకి గుర్రాలకి ఏసీ షాక్లిచ్చి ఏసీ ఎంత ప్రమాదకరమైంది అని నిరూపించినట్లుగా ప్రకటించుకున్నాడు. ప్రధానంగా ఎడిసన్ అనుకున్నది తన డీసీ వ్యవస్థని రక్షించుకోవడానికి ఏసీ వ్యవస్థని మార్కెట్లోకి రాకుండా అడ్డుకోవాలి అని. అవన్నీ అబద్ధం, నిజానికి ఏసీ కంటే డీసీనే ఎక్కువ ప్రమాదకరమైంది అని టెస్లా ఎడిసన్ ఉపన్యాసాల్ని తిప్పికొట్టడం మొదలుపెట్టాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఏసీ ఆవిష్కర్తగా టెస్లా పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. 1891లోనే అమెరికా పౌరసత్వం కూడా వచ్చింది. యూరోప్లోని వివిధ యూనివర్సిటీల నుంచి ఆహ్వానాలందాయి. ఇంజనీరింగు కూడా పూర్తి చేయని శాస్త్రవేత్తను యూనివర్సిటీలు గౌరవప్రదంగా పిలిచాయి. 1892లో ఆ ఆహ్వానం మీద యూరోప్ వెళ్ళినప్పుడు సొంత ఊరికెళ్ళాడు. తల్లి అంతిమ క్షణాల్లో ఉంది. వేరే దేశంలో ఉన్న కొడుకు ప్రయోజకుడయ్యాడని, ప్రపంచమంతా ఉపయోగించే సాంకేతికతకు ఆవిష్కర్త అయ్యాడని తల్లి ఎంతో ఆనందించింది. టెస్లా వెనక్కి వచ్చేసిన కొద్ది నెలలకే తల్లి చనిపోయింది. ఈ సంఘటన తర్వాత ఒకసారో రెండుసార్లు మాత్రమే వాళ్ల ఊరికెళ్ళాడు టెస్లా. అంతే తప్ప అతడి జీవితమంతా అమెరికాలోనే గడిచింది. టెస్లాకి ఆయన పేటెంట్స్ కొని ఆల్టర్నేటింగ్ కరెంటు ఉత్పత్తికి కృషి చేస్తున్న వెస్టింగ్ హౌస్ కంపెనీకి పెద్ద విజయం ఏమిటంటే 1893లో కొలంబస్ అమెరికాని కనిపెట్టి 400 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో చికాగోలో జరిగిన అతిపెద్ద ఉత్సవంలో మొత్తం లైటింగ్ ఏర్పాట్లన్నీ టెస్లా ఆవిష్కరించిన ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ సాంకేతికతతో ఏర్పాటు చేశారు. అంత పెద్ద ఉత్సవానికి అవసరమైనవి కేవలం 2 జనరేటర్లు మాత్రమే. ఎడిసన్ ఎంత వ్యతిరేక ప్రచారం చేస్తున్నా ఈ ఉత్సవంతోటి ఏసీ సామర్థ్యం ఎంతో అందరికీ తెలిసింది. అక్కడ్నుంచి అమెరికాలో 90% విద్యుచ్ఛక్తి ఆల్టర్నేటింగ్ కరెంటే అయ్యింది. అంటే ప్రస్తుతం మనం వాడుతున్న ఏసీ ఉపయోగంలోకి రావడానికి ఎన్నో రాజకీయాలు, ఎన్నో పోరాటాలు ఎదుర్కోవాల్సొచ్చిందన్నమాట. ఆ సంవత్సరమే అంటే 1893లోనే నయాగరా జలపాతం దగ్గర ఆ జలపాతంలోని నీటిని ఉపయోగించి ఏసీ విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసే కాంట్రాక్ట్ కూడా దక్కింది వెస్టింగ్ హౌస్ కంపెనీకి. ఎప్పుడో చిన్నప్పుడు నయాగరా జలపాతం బొమ్మను చూసి ఎప్పటికైనా ఆ జలపాత శక్తిని ఉపయోగించుకోవాలి అనుకున్న టెస్లా కలలు నిజమైనటువంటి సందర్భం అది. 1896లో నయాగరా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ పూర్తయి వినియోగంలోకొచ్చింది. ఇంకా తొలి విజయం తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా జనరేటర్లు పెంచడం మొదలుపెట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో వచ్చిన టెస్లా సంపాదనంతటినీ వేరే ల్యాబొరేటరీలో పెట్టుబడి పెట్టాడనుకున్నాం కదా. 1893, 94, 95 ఆ సంవత్సరాల్లో ఆ ల్యాబొరేటరీల్లో ఎలాంటి ఫలితాలొచ్చాయో తెలుసుకుందాం. టెస్లా ఎప్పుడూ ఒకేసారి వివిధ అంశాల మీద ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. వాటిల్లో ఒకటి అదృశ్య కిరణాలు. కంటికి కనిపించని కిరణాల ద్వారా కూడా శక్తిని ప్రసారం చెయ్యొచ్చు అనేది అతడికి అప్పుడు పుట్టిన ఆలోచన. ఆ రోజుల్లోనే ప్రముఖ అమెరికన్ రచయిత మార్క్ ట్వెయిన్ తోటి పరిచయం ఏర్పడి ఆ పరిచయం గాఢ స్నేహంగా మారింది. మార్క్ ట్వెయిన్కి కూడా సాంకేతిక రంగం మీద చాలా ఆసక్తి ఉండేది. ఆయన తరచూ టెస్లా ప్రయోగశాలకి వస్తుండేవాడు. ఇద్దరూ కలిసి ప్రయోగాలు చేస్తుండేవాళ్లు. అట్లా అదృశ్య కిరణాలతో ఫోటోఫిలిం ఎక్స్పోజ్ చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు టెస్లా అరచెయ్యి మామూలు ఫోటోలాగా కాకుండా ఎముకల చట్రంలాగా వచ్చింది. ఏదో ఫోటో చెడిపోయిందేమో అనుకున్నారు. ఆ తర్వాత 2 ఏళ్లకి 1896లో అలాంటి ప్రయోగాల్లోనే రాంట్జన్ కనుక్కున్న అదృశ్య కిరణాలకి ఎక్స్రే అని పేరు పెట్టారు. అదే ఇప్పుడు వాడుకలో ఉన్న ఎక్స్రేలకి మూలం. అంటే
చరిత్రలో రికార్డయ్యున్న రాంట్జన్ ఎక్స్రేస్ కంటే ముందే టెస్లా ప్రాథమిక రూపంలోని ఎక్స్రేల్ని ఉత్పత్తి చేయగలిగాడు. కానీ ఇలాంటివన్నీ పేటెంట్ ఎప్పుడొచ్చింది అనే దాన్ని బట్టి ఆయా శాస్త్రవేత్తల పేర్లు ప్రధాన ఆవిష్కర్తలుగా నమోదు అవుతూ ఉంటాయి. ఆ విధంగానే ఎక్స్రే ఆవిష్కర్తగా టెస్లా పేరుండదు. కానీ తర్వాత రాంట్జన్ తయారు చేసిన ఎక్స్రే యంత్రాన్ని మరింతగా అభివృద్ధి చేసి ప్రయోగాలు కొనసాగించాడు టెస్లా. అలాంటిదే టెస్లా పేరు వినిపించని మరొక రంగం రేడియో తరంగాలు. అదృశ్య కిరణాల ద్వారా శక్తిని ప్రసారం చేద్దామనుకున్నట్లే రేడియో తరంగాల ద్వారా శబ్దాన్ని సుదూర ప్రాంతాలకు వైర్లు లేకుండా ప్రసారం చేయడం గురించి టెస్లా ప్రయోగాలు చేసి విజయం సాధించాడు కూడా. అయితే అతడికి పేటెంట్ రావడానికి ముందే అలాంటి ప్రయోగ ఫలితాలకే పేటెంటు దరఖాస్తు పెట్టుకున్న మార్కోనీకి ఆమోదం లభించడంతో రేడియో ప్రసారాల గురించిన చరిత్రలో కూడా మార్కోనీ పేరు ఉంది, కానీ టెస్లా పేరు లేదు. ఇదంతా 1900 దశాబ్దం మొదట్లో జరిగితే 1943లో టెస్లా చనిపోయాక ఆయన పేరు మీద దరఖాస్తు చేసుకున్న రేడియో ప్రసారాల పేటెంట్కి ఆమోదం లభించింది. శాస్త్రరంగంలోని రాజకీయాలు కూడా విచిత్రంగా ఉంటాయండి. ఇలాంటి ప్రయోగాలన్నీ చేయడానికి అప్పటి వరకు టెస్లా పేరు మీదున్న పేటెంట్లని వాణిజ్యపరంగా ఉపయోగించడానికి కొంతమంది వ్యాపారవేత్తలు టెస్లాతోటి నికోలా టెస్లా కంపెనీని మొదలుపెట్టించారు. ఇంతకుముందు జరిగిన ప్రయోగాలన్నీ ఆ కంపెనీ పేరు మీద జరిగినవే. ఆ కంపెనీ పేరు మీద పెట్టిన ల్యాబొరేటరీ 1895లో అగ్ని ప్రమాదానికి గురై టెస్లా చేస్తున్న ప్రయోగ పరికరాలు, ఆయన వ్రాసుకున్న పేపర్లు, ఏసీ విద్యుత్ శక్తికి గురించిన పరిశోధనా పత్రాలు అన్నీ కాలిపోయాయి. చాలా నష్టం వాటిల్లింది. కాని టెస్లా మేధస్సంతా ఆయన మెదడులో ఉంది కదా. మళ్లీ వేరే చోట కొత్తగా ల్యాబొరేటరీ ప్రారంభించి మళ్లీ మొదట్నుంచి ప్రయోగాలు మొదలుపెట్టాడు. ఆ సంవత్సరాల్లోనే స్వామీ వివేకానంద అమెరికా వచ్చినప్పుడు బుద్ధుడి జీవితం ఆధారంగా ఒక ఫ్రెంచి నాటకం చూస్తుంటే అక్కడ టెస్లాతోటి పరిచయం ఏర్పడిందని, ఆయన టెస్లా పరిశోధనల గురించి తెలుసుకున్నాడని, టెస్లాకి భారతీయ వేదాంత గ్రంథాల్లోని శాస్త్ర విజ్ఞాన విషయాల గురించి చెప్పాడని, టెస్లా తర్వాత రోజుల్లో వ్రాసిన పేపర్లలో కొన్ని సంస్కృత పదాలు కూడా వాడాడని, ఈ విషయాలన్నీ 1997లో ఒక ఆస్ట్రేలియా వెబ్సైట్లో వ్యాసం వచ్చింది. అదే వ్యాసం టెస్లా సొసైటీ వెబ్సైట్లో కూడా ఉంచారు. కానీ ఈ విషయం గురించి టెస్లా తన ఆత్మకథలో ఎక్కడా సూచన మాత్రంగా కూడా చెప్పుకోలేదు. అందుచేత ఆ వ్యాసం నిజం అనుకుంటే టెస్లా స్వామీ వివేకానందను కలుసుకున్నాడు అని నమ్మొచ్చండి. ఇట్లా సాగుతున్న టెస్లా ప్రయోగాల్లో తరువాతి పరిశోధన ఇప్పటికే ప్రపంచంలోని అనేక రంగాల్ని ప్రభావితం చేస్తున్న సాంకేతికత రిమోట్ కంట్రోల్ టెక్నాలజీ. 1898లో రిమోట్ కంట్రోల్ బోట్ని విజయవంతంగా ప్రదర్శించాడు. బోట్ అంటే పెద్ద బోట్ కాదు, బొమ్మ బోట్ అన్నమాట. అప్పటికీ రిమోట్ కంట్రోల్ అనే సాంకేతిక పేరు లేదు. అలా రిమోట్గా ఒక బొమ్మ బోటుని నియంత్రించడాన్ని టెలి ఆటోమేషన్ అన్నాడు టెస్లా. ఆ మొదటి ప్రయోగంలోనే బోటు మీద ఉన్న లైట్లను కూడా రిమోట్గా నియంత్రించగలిగాడు. క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఎంత అని అడిగితే బోటు మీద 4 లైట్లు వెలిగాయి. చూసేవాళ్లు నమ్మలేకపోయారు. టెస్లా ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు అనుకున్నారు. అదే రిమోట్ కంట్రోల్ సాంకేతికతకు తొలి రూపం. తన సాంకేతికతను, తన టెక్నాలజీని అమెరికాలోని మిలిటరీకి అమ్మడానికి ప్రయత్నించాడు. యుద్ధ పరికరాల్ని ఇలాగా రిమోట్గా నియంత్రించవచ్చు అని. కానీ అప్పటి అమెరికా ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతనే ఈ మిలిటరీ వాహనాల్లో రిమోట్ కంట్రోల్ టెక్నాలజీ ఉపయోగం ఎక్కువైంది. ఇన్ని ప్రయోగాలు చేస్తున్నా కానీ టెస్లాకి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రయోగం వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్, తీగలు లేకుండా విద్యుత్ శక్తిని ప్రసారం చేయడం. ఇది 2-3 రకాలుగా సాధ్యపడొచ్చు అని అంచనా వేశాడు. ఒకటి భూమిని వాహకంగా వాడుకోవడం, ఇంకొకటి వాతావరణం పై పొరల్ని వాహకంగా వాడుకోవడం. పెద్ద పెద్ద మెరుపులు భూమిని తాకినప్పుడు ఆ విద్యుచ్ఛక్తి భూమి ద్వారా ప్రవహిస్తోంది అని టెస్లా భావన. ఆ దిశగా ప్రయోగాలు చేద్దాము అనుకుంటూ ఉండగా
ఆయనకు పెట్టుబడి పెట్టడానికి ఒక వ్యాపారవేత్త ముందుకొచ్చి $30,000 అంటే టెస్లా చేద్దామనుకున్నదేంటంటే, తన టెస్లా కాయిల్ ద్వారా పెద్ద మెరుపులాంటిది సృష్టించి దానివల్ల భూమి ద్వారా విద్యుచ్ఛక్తిని దూరానికి పంపించడం. ఈ ప్రయాణంలో వైర్లేమీ ఉండవు. ఈ ప్రయోగం చేయడానికి న్యూయార్క్ నుంచి కొలరాడో స్ప్రింగ్స్కి వెళ్లాడు. తనతో పాటుగా అసిస్టెంటుల్ని తీసుకెళ్లాడు. అక్కడ ఆయన చేసిందేంటంటే, 8 అడుగుల ఎత్తులో ఒక చెక్క స్తంభం నిర్మించాడు. దానిపైన 142 అడుగుల ఎత్తున్న మెటల్ యాంటెన్నాని బిగించాడు. కిందనున్న చెక్క స్తంభం లోపల తన టెస్లా కాయిలు ఇంకా అనుబంధ పరికరాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్టేషన్ నుంచి వచ్చే కరెంటుతోటి టెస్లా కాయిల్ ద్వారా యాంప్లిఫై చేసి పైనున్న యాంటెన్నా ద్వారా ఆకాశంలో మెరుపుల్లాంటి స్పార్కులు సృష్టించి దాన్ని భూమి ద్వారా దూరానికి పంపించాలి అని ఆయన ఆలోచన. అన్ని ఏర్పాట్లు చేసి పరీక్షలు చేసి చివరికి తుది ప్రయోగం కోసం అందర్నీ సంసిద్ధం చేసి స్విచ్ ఆన్ చేశాడు. అతడు అనుకున్నట్లుగా యాంటెన్నా నుంచి కళ్ళు బిరుమిట్లు గొలిపే వెలుతురొచ్చింది. అయితే అతడి పరికరాలు స్థానిక కరెంటు జనరేషన్ యంత్రాల మీద ఒత్తిడి పెంచడంతో అన్నీ పేలిపోయి మొత్తం నగరమంతా చీకటిమయమైపోయింది. అది అందరికీ కనిపించింది. కాని ఇంతకీ టెస్లా తను అనుకున్నట్లుగా ఆ మెరుపుల్ని భూమి ద్వారా పంపించి తద్వారా దూరంగా ఉన్న లైట్లని వెలిగించగలిగాడా లేదా అన్నది ఎవరికీ ఖచ్చితంగా తెలియలేదు. టెస్లా కూడా తన పేపర్లలో తను ఈ ప్రయోగంలో విజయవంతం అయ్యాడా లేదా అన్నది స్పష్టంగా చెప్పలేదు. కాని అతడి ప్రయోగం వల్ల దెబ్బతిన్న జనరేటర్లు బాగుచేయడానికి ఖర్చు మాత్రం అతన్నే పెట్టుకోమని సిటీ వాళ్లు నోటీసిచ్చారు. ఈ వ్యవహారమంతా 1899 మే నుంచి కొన్ని నెలలు కొనసాగింది. దాని తర్వాత మళ్లీ తన ప్రయోగశాలలున్న న్యూయార్క్కి వచ్చేశాడు. రాగానే సెంచురీ మ్యాగజైన్ అనే పత్రికలో వరుసగా వ్యాసాలు వ్రాశాడు. వాటిల్లో ఆయన చెప్పిన విషయాలేమిటంటే, కొలరాడో స్ప్రింగ్స్లో నేను చేసిన ప్రయోగాల వల్ల నాకు మరిన్ని ఐడియాలొచ్చాయి. భవిష్యత్తులో సూర్యశక్తిని ఒక యాంటెన్నా ద్వారా సేకరించి దాన్నుంచి యంత్రాలు నడిపించవచ్చు అని, అలాగే వాతావరణాన్ని విద్యుచ్ఛక్తి ద్వారా నియంత్రించవచ్చు అని ఇంకొక ఆలోచన. భవిష్యత్తులో వైర్లు లేకుండా సమాచారాన్ని ఒకచోట నుంచి ఇంకో చోటికి చేరవెయ్యొచ్చు అని. ఇదంతా కూడా ఆయన 1900 సంవత్సరంలో ప్రతిపాదించిన భవిష్యత్తండి. అవన్నీ ఇప్పుడు లభ్యమవుతున్నాయి కదా, సోలార్ ఎనర్జీ, వైర్లెస్ ట్రాన్స్మిషన్ మొదలైనవి. అంటే టెస్లా మేధస్సు ఎంత సునిశితంగా ఉండేదో ఊహించండి. ఆయన వ్రాసిన వాటిలో ఈ వైర్లెస్ సాంకేతికతతో ప్రపంచంలో ఎక్కడికైనా సమాచారాన్ని చేరవెయ్యొచ్చు అన్న ఆలోచన జేపీ మోర్గాన్ అనే వ్యాపారవేత్తను ఆకర్షించింది. అది నిజంగా సాధ్యపడితే ఆ సాంకేతికతతో మిలియన్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చు అనిపించింది. ఆయన వెంటనే టెస్లాని పిలిపించి, నేను పెట్టుబడి పెడతాను, ఈ వైర్లెస్ సాంకేతికత మీద ప్రయోగాలు కొనసాగించండి అన్నాడు. న్యూయార్క్ దగ్గరున్న లాంగ్ ఐలాండ్లో 1901లో కొంత స్థలం కొని ఎత్తైన టవర్ కట్టడం ప్రారంభించాడు టెస్లా. 187 అడుగుల ఎత్తైన టవరు, దానిపైన పెద్ద లోహగోళం. దీన్నే వార్డెన్ క్లిఫ్ ప్రాజెక్ట్ అన్నారు. అయితే ఇక్కడొక చిన్న తేడా జరిగింది. పెట్టుబడి పెట్టిన ఆయనేమో వైర్లెస్ సమాచారం ప్రసారం గురించి, కానీ టెస్లా చేసిందేమో వైర్లెస్ విద్యుచ్ఛక్తి ప్రసారం గురించిన ప్రయోగాలు. ఆ టవర్ నిర్మాణం ఖర్చు రోజురోజుకి పెరిగిపోయింది. సంవత్సరానికి ఇంకా పెట్టుబడి కావాలన్నాడు టెస్లా. దాంతోటి జేపీ మోర్గాన్కి టెస్లా ప్రయోగాల మీద నమ్మకం సడలింది. ఇంకా పెట్టుబడి పెట్టడానికి నిరాకరించాడు. టెస్లా అంతవరకు సంపాదించిందంతా ఆ టవర్ నిర్మాణానికే వినియోగించాడు. 4 ఏళ్లు గడిచాయి. 1905 కల్లా టెస్లా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. ఇంకెవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. పైగా అప్పట్లో స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. వైర్లెస్ విద్యుచ్ఛక్తి ప్రసారం అనేది ముందుకెళ్లలేదు. అట్లా వార్డెన్ క్లిఫ్ నిర్మాణం పూర్తి కాకుండానే ఆగిపోయింది. టెస్లా వ్యక్తిగతంగా కూడా దివాళా తీశాడు. అందరూ ఎగతాళి చేశారు, పిచ్చి సైంటిస్టు పిచ్చి కలలు కంటున్నాడు అని. ఇవి కలలు కాదు, శాస్త్రీయ విధానాలు. ఒకరోజు వస్తుంది, భూగోళం మొత్తం విద్యుచ్ఛక్తి ప్రసారం జరుగుతుంది, ఒక్క తీగ కూడా లేకుండా అని.
ఆ తర్వాత 10 ఏళ్లకి ఆ వార్డెన్ క్లిఫ్ టవర్ని కూడా కూలగొట్టేశారనుకోండి. 1909లో మార్కోనీకి నోబెల్ ప్రైజ్ రావడమే కాకుండా రేడియో పితామహుడు అన్న పేరు కూడా తెచ్చుకున్నాడు. నిజానికి రేడియో ప్రసారం అనేది ఒక్క మార్కోనీ ఆవిష్కరణ వల్ల మాత్రమే జరగలేదు. టెస్లా లాంటి ఇతర శాస్త్రవేత్తల పరిశోధనా ఫలితాలు కూడా కారణం. ఏమైతేనేం, మార్కోనీ కోటీశ్వరుడయ్యాడు, టెస్లా ఉన్నదంతా కోల్పోయాడు. అంతవరకు ఉంటున్న హోటల్ బిల్లు కట్టలేకపోతే వాళ్లు బయటకు పంపించేశారు. చవకరకం హోటల్లోకి మారక తప్పలేదు. అదే సమయంలో నరాల బలహీనతకు లోనయ్యాడని, విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని పేరొచ్చింది. మిగతా సైంటిస్టులంతా డబ్బులు సంపాదిస్తుంటే తనేమో సంపాదించిందంతా కోల్పోయాడు. ఎలాగైనా మళ్లీ సంపాదించాలి అని 1912లో మరొక పరికరం గురించి పనిచేశాడు. అదే బ్లేడుల్లేని టర్బైన్ ఇంజన్. రూపకల్పన బాగానే ఉంది, అనుకున్నట్లే పనిచేసింది. కానీ ఎక్కువసేపు పనిచేయడంలో సమస్యలొచ్చాయి. అంటే అది కూడా విఫలమైంది. ఇంకా పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. అలాగే చవకరకం హోటల్లో ఉంటూ ఎవరూ పట్టించుకోని మేధావి జీవితం గడపాల్సొచ్చింది. ఆ రోజుల్లో టెస్లాకి ఒక విచిత్రమైన కాలక్షేపం అలవాటైంది. దగ్గర్లో ఉన్న పార్కులకెళ్లి పావురాలతో ఆడుకునేవాడు. కొన్నిసార్లు వాటిని తనతో పాటు హోటల్కి తీసుకొచ్చేవాడు. హోటల్ వాళ్లతో చెప్పి ఆ పావురాల కోసమని ప్రత్యేకమైన గింజల మిశ్రమం తయారు చేయించేవాడు. ఆ మిశ్రమానికి పేటెంటు తీసుకుంటాను అని కూడా అంటూ ఉండేవాడు. అతిశుభ్రత ఎక్కువైంది. చేతులు పదే పదే కడుక్కునేవాడు. తను తినే ఆహార పదార్థాలని కూడా తన దగ్గరున్నప్పుడే ఉడికించమని అడిగేవాడు. ఇట్లా ఆయన జీవితం కొనసాగుతూ ఉండగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో శత్రుసేనల నౌకల్ని కనిపెట్టడానికి ఒక ఉపాయం ఉంది అన్నాడు. అధిక ఫ్రీక్వెన్సీ తరంగాల్ని పంపించి అవి వెనక్కి రావడాన్ని బట్టి ఆ నౌక ఎంత దూరంలో ఉందో లెక్కించవచ్చు అని ప్రతిపాదించాడు టెస్లా. నిజానికి తర్వాత రోజుల్లో అదే రాడార్ సిద్ధాంతమైంది. కాని 1915 ప్రాంతాలకి టెస్లా ఉన్న స్థితికి ఆయన్నెవరూ నమ్మలేదు. 1922కి టెస్లా వయసు 65 సంవత్సరాలు. ఆ వయసులో వేషధారణ కూడా విచిత్రంగా ఉండేది. జీవితం గడవడానికి చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేస్తుండేవాడు. ఆ పని చేయించుకునేవాళ్లకు కూడా చిత్ర విచిత్రమైన సలహాలిస్తుండేవాడు. టెస్లా ప్రతిపాదించినవేవీ సాధ్యమయ్యేవి కావు అని ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ సిద్ధాంతాలు కూడా తప్పు అని వ్యాసాలు వ్రాసి పత్రికలకు పంపించాడు. ఒక జర్మన్ కవితో పరిచయం పెంచుకుని తను కూడా కవిత్వం రాశాడు. 1928లో ఆయనెప్పుడో దరఖాస్తు చేసిన పేటెంటుకి అనుమతి వచ్చింది. రవాణా సాధనంగా ఎగిరే యంత్రం. ఆలోచనకి పేటెంట్ వచ్చింది, కానీ దాన్ని తయారు చేయించడానికి పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. నిజానికి ఆయన అప్పుడు ప్రతిపాదించిన సిద్ధాంతమే ఇప్పటి డ్రోన్కి పునాది అని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రతి పుట్టినరోజుకి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన ఊహల్లోని పరికరాల గురించి చెప్తూ ఉండేవాడు. ఒక్కోసారి ఏవో అదృశ్య శక్తులు తనకి ఈ ఐడియాలు ఇస్తున్నాయి అనేవాడు. 1934లో న్యూయార్క్ టైమ్స్లో ఒక పెద్ద వార్తొచ్చింది. 78 సంవత్సరాల టెస్లా ఒక సరికొత్త పరికరం గురించి ప్రయోగాలు చేస్తున్నాడు. అదే నిజమైతే యుద్ధంలో సైనికుల అవసరం ఉండదు. 250 మైళ్ల దూరంలో ఉన్న శత్రువుల విమానాల్ని సర్వనాశనం చెయ్యగల డెత్ బీమ్ మృత్యుకిరణ పుంజం ఆయన కలల పంట అని. అప్పటికి 30 సంవత్సరాల క్రిందట వైర్లెస్ ఎలక్ట్రిసిటీ ప్రయోగాల కోసం ఖర్చుపెట్టిన జేపీ మోర్గాన్ కొడుకుని కలుసుకుని ఆ డెత్ బీమ్ ప్రాజెక్టుకి పెట్టుబడి పెట్టమని అడిగాడు. ఆయనకి టెస్లా మీద నమ్మకం కలగలేదు. కాని ఆ ప్రతిపాదన చాలా దేశాలకు పంపించానని, రష్యా వాళ్లు దానిమీద మరింత ముందుకెళ్లి ప్రయోగాత్మకంగా డెత్ బీమ్ పరికరాన్ని తయారు చెయ్యగలిగారని, దానికి గాను తనకి $25,000 పంపించారని కనిపించిన వాళ్లతో చెప్తూ ఉండేవాడు. కాని ఎవరూ ఆయన మాటల్ని పట్టించుకోలేదు. ఆలోచన మంచిదే కాని ఆ డెత్ బీమ్ ప్రాజెక్టు ముందుకెళ్లిన దాఖలాలు లేవు. అమెరికాలో టెస్లా పరిస్థితి ఇలా ఉంటే, యూరోప్లోని యుగోస్లేవియా, చెకోస్లోవేకియా, ఫ్రాన్సు, బల్గేరియా ఇలాంటి అనేక దేశాల యూనివర్సిటీ వాళ్లు టెస్లాకి అనేక పురస్కారాల్ని ప్రకటిస్తూ వచ్చారు. 1926,
1940 మధ్యలో. 1937లో ఒకసారి పార్కు నుంచి హోటల్కి నడిచి వస్తుంటే కాలు జారి పడ్డాడు టెస్లా. చాలా వరకు ఎముకలు చిట్లిపోయాయి, కానీ డాక్టర్ని చూడ్డానికి అంగీకరించలేదు. అంతకుముందు కూడా ఎలాంటి అనారోగ్యం వచ్చినా డాక్టర్ల దగ్గరికి వెళ్లేవాడు కాదు. రాన్రాను ఆరోగ్యం దిగజారింది. 4 అడుగులు వేసినా అలసిపోతుండేవాడు. 1934 నుంచి న్యూయార్కర్ హోటల్లో 3327 నంబర్ గదిలో 33వ అంతస్తులో ఉంటుండేవాడు. ఆ గదిలోనే 1943 జనవరి 7న నిద్రలోనే చనిపోయాడు. ఆ రోజు ఉదయం పనిమనిషి చూసింది ప్రాణం లేని టెస్లాని. బహుశా 6వ తేదీ అర్ధరాత్రి ఎప్పుడో మరణించి ఉండొచ్చు అన్నారు డాక్టర్లు. గుండెలోని రక్తనాళాలు గడ్డకట్టడం వల్ల, గుండెపోటు రావడం వల్ల మరణించాడు అని పోస్టుమార్టం రిపోర్టులో వ్రాశారు. ఆయన చనిపోయాడు అని తెలియగానే అమెరికా గూఢచారి సంస్థ FBI ఏజెంట్లు వెళ్లి ఆయన గదిలోని అనేక పరిశోధనా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అని వార్తలొచ్చాయి. టెస్లా తాను అనుకుంటున్న డెత్ బీమ్ గురించి పదే పదే చెప్తుండేవాడు కదా. నిజంగా అలాంటి పరికరం గురించిన డిజైన్లు ఉండి ఉంటే అవి ఎవరి చేతిలోనైనా పడకూడదు అనే ఉద్దేశంతో FBI ఏజెంట్లు వాటిని దాచేశారు అని కొంతమంది అంటుంటారు. టెస్లా మరణించిన రోజు సాయంకాలమే ఆయన మేనల్లుడు వచ్చాడు, కానీ అప్పటికే చాలా వరకు డాక్యుమెంట్లని FBI ఏజెంట్లు పట్టుకెళ్ళిపోయారు. ఆ విధంగా తన 86 సంవత్సరాల వయసులో నికోలా టెస్లా న్యూయార్కర్ హోటల్లో ఒంటరిగా చనిపోయాడు. ప్రాణమున్నంతకాలం అవిశ్రాంతంగా పనిచేసిన ఆయన మెదడు శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది. ఆధునిక ప్రపంచంలోని అనేక అద్భుతమైన ఆవిష్కరణలను 100 ఏళ్ల క్రిందటే ఊహించగలిగిన అత్యంత మేధావిని పిచ్చివాడు అని ముద్రవేసిన ఆనాటి సమాజం తర్వాత కూడా ఎక్కువగా పట్టించుకోలేదు. మిగిలిన ఆయన వస్తువులన్నింటినీ ప్రస్తుత సెర్బియా దేశంలోని బెల్గ్రేడ్కి పంపించారు. అవన్నీ ఇప్పుడు నికోలా టెస్లా మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. 1960లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ప్రమాణానికి టెస్లా అని పేరు పెట్టడంతో ఆయన పేరు ప్రపంచానికి మరొకసారి తెలిసింది. అప్పటిదాకా టెస్లా గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. 1990 నుంచి అయితే టెస్లా జీవితం గురించి, ఆయన పరిశోధనల గురించి పరిశోధనలు ఎక్కువయ్యాయి. వాటి ఫలితమే టెస్లా గురించిన అనేక పుస్తకాలు, టెస్లా పేపర్స్ గురించిన అనేక వివరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి టెస్లా జీవితం మొత్తాన్ని విశ్లేషించి చూస్తే 28 సంవత్సరాల యూరోప్ జీవితం, 58 సంవత్సరాల అమెరికా జీవితం, అమెరికాలో కూడా మొదటి 16 సంవత్సరాలే అంటే 1884 నుంచి 1900 వరకు ఆయన చేసిన పరిశోధనల్లే ఎక్కువగా ఫలవంతమయ్యాయి. ఆ తర్వాత 42 సంవత్సరాల్లో ఆయన చేసిన ప్రయోగాలు గాని, ప్రతిపాదించిన సిద్ధాంతాలు గాని ఒక రూపానికి రాలేదు, వెలుగు చూడలేదు. ఇవండి నికోలా టెస్లా గురించి నేను సేకరించగలిగినన్ని విశేషాలు. ఈసారి కరెంటు స్విచ్ వేసినప్పుడల్లా గుర్తు తెచ్చుకోండి, ఒకప్పుడు నికోలా టెస్లా జీవించి ఉన్నాడు, అందుకే ఈరోజు మనింట్లో కరెంటు బల్బులు వెలుగుతున్నాయి. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.